హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్ మన్వి హాస్పిటల్స్ విజయవాడ. నవంబర్ 30th న్యూరో స్పైనల్ డే కింద పరిగణిస్తాం. సో ఈ రోజు నేను స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి మీకు అవగాహన కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పైన్ ఎనాటమీ గురించి, దాని గురించి మీకు చాలా వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. స్పైనల్ కార్డ్ అనేది చుట్టూ ఉన్న వర్టిబ్రల్ బాడీస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. బ్రెయిన్ ఎలాగైతే స్కల్ బోన్ ప్రొటెక్ట్ చేస్తుందో అదే విధంగా మన స్పైనల్ కార్డ్ ని చుట్టూ ఉన్న వర్టిబ్రల్ బాడీస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వర్టిబ్రల్ బాడీస్ నుంచి కానీ ఆ స్పైనల్ కార్డ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్ స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి మనకు 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డీజనరేటివ్, అంటే మనం చేసే పనుల వల్ల, అంటే ఎక్కువ బరువుల పనుల వల్ల కానీ, మన ఇర్రెగ్యులర్ పోస్చర్స్ వల్ల కానీ, ఇట్ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటాం. అదే విధంగా మనం ఏమైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు స్పైనల్ వర్టిబ్రల్ బాడీస్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ట్రామా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇన్ఫెక్షన్ అంటే యూజువల్ గా మనకి టీబీ ఇన్ఫెక్షన్ కానీ, ఇట్లాగా వేరే అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటి వల్ల వచ్చేవి ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ట్యూమర్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. మనకి వర్టిబ్రల్ బాడీస్ వచ్చే ట్యూమర్స్ ఏమో ఎక్స్ట్రా డ్యూరల్ ట్యూమర్స్ అంటారు. ఒకటి డ్యూరాకిను మనకి మెయిన్ స్పైనల్ కార్డ్ మధ్యలో వచ్చేవేమో ఇంట్రా డ్యూరల్ ఎక్స్ట్రా మెడులరీ అంటారు. అదే విధంగా స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే ట్యూమర్స్ ఏమో ఇంట్రా మెడులరీ ట్యూమర్స్ అంటారు. ఈ 4 టైప్స్ ఆఫ్ మెయిన్ గా వచ్చి మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ అనమాట. యూజువల్ గా దీంట్లో 90% డీజనరేటివ్ ప్రాబ్లమ్సే ఉంటాయి అనమాట. ఇది మనకి ఏ ఏజ్ లో అయినా రావచ్చు. యంగ్ పీపుల్ లో కానీ, అలాగే ఓల్డ్ పీపుల్ లో కానీ, ఏ ఏజ్ లో అయినా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు వచ్చిన ప్రాబ్లమ్ ని మనం చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువల్లీ డీజనరేటివ్ స్పైన్ ప్రాబ్లమ్స్ లో మాక్సిమం 80% మనకి మెడికేషన్ తోనే అవుతుందండి. ఒక 20% ఆ డీజనరేషన్ అనేది బాగా గ్రో అయ్యి ఎక్కువ కంప్రెషన్ ఉన్నప్పుడే మనం దాని సర్జరీకి అనేది ఆప్ చేసుకోవాల్సి వస్తుంది. వేరేస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పటికల్లా మనకి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ అనమాట. ఆ కండిషన్ బేస్ చేసుకుని కొంతమందికి టాబ్లెట్స్ తోను, మెడికేషన్స్ తో ఈ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి క్యూర్ అవుతాయి. ఇంకొంతమందికి కంప్రెషన్ పెరిగినప్పుడు వాళ్ళకు కూడా మనం సర్జరీ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ట్రామా కూడా కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉంటాయి అనమాట. ఆ ఫ్రాక్చర్స్ అనేవి కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రాక్చర్ ఉంది అని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి కన్జర్వేటివ్ గానే హీల్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. ట్యూమర్స్ అనేప్పటికీ మోస్ట్ ఆఫ్ ద టైం ట్యూమర్స్ కి మనం సర్జరీ చేసి మనం దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. థ్యాంక్ యూ.